హాయ్ అండి. చూసారు కదండీ! కేవలం 4 హ్యాంగింగ్స్ అయితే కుట్టాను. అయితే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మన దగ్గర అసల క్లాత్ కూడా లేదు. ఉన్న క్లాత్‌తోనే ఎడ్జెస్ ఏసి వెనకాల హ్యాంగింగ్స్ కుట్టమన్నారు. ఎంత టైం పట్టింది, ఎంత టైం వేస్ట్ అయిందో కూడా చూడండి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయ్యామంటే ఇలాంటి కష్టాలు కూడా ఉండవు. ఫస్ట్ వచ్చేసి మనకి ఎంత మిగిలిందో క్లాత్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నీట్‌గా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలనమాట. నాకిక్కడ కొంచెం ప్లెయిన్‌గా క్లాత్ ఉందండి. ఇంతే క్లాత్ ఉంది. దీంతోనే మనం హ్యాంగింగ్స్ అయితే కుట్టుకోవాలి. అయితే పొడుగు సరిపోలేదు నాకు. అయినా సరే మనం ఎలా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే క్రాస్‌గా అన్నీ కూడా కట్ చేసేసుకోండి. మంచిగా నీట్‌గా ఉన్న క్లాత్‌ని ఏది కూడా మిస్ చేయకూడదు. బోర్డర్ వచ్చింది కదా! అది హ్యాంగింగ్స్ కింద పెడదాము. సో, ఈ క్లాత్‌నన్నిట్లో కూడా మనం జాయింట్లు వేసేసుకోవాలనమాట. ఇంకొక పీస్ ఉంది గానీ అది నీట్‌గా లేదు. కొంచెం అతుకులు కింద అంత నీట్‌గా లేదనమాట. మళ్ళీ ఫినిషింగ్ మిస్ అవుతది. ఇది అసలే మొగ్గం వర్క్ బ్లౌజ్ కదా! అందుకని అది తీసుకోలేదు ఫస్ట్ అయితే. ఈ నీట్‌గా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా అన్నీ కూడా జాయిన్ చేశాను. ఇది చూడ్డానికి ఇంత తక్కువ టైము పట్టిందనుకోవచ్చు గానీ, నాకు కుట్టడానికి దగ్గర దగ్గర 15 నిమిషాల దాకా పట్టిందండి. అంత లేట్ అయిందనమాట అన్ని అతుకులు వేసుకొని కుట్టేసరికి. కస్టమర్స్ ఈజీగానే చెప్పేస్తారు వెనకాల హ్యాంగింగ్స్ పెట్టమని. మన దగ్గరే క్లాత్ అనేది ఉండదు కదా! అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. అవన్నీ కూడా జాయింట్లు అయిపోయిన తర్వాత ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని సన్నగా స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేద్దాం. చూడండి మన దగ్గర నీట్‌గా ఉన్న క్లాత్ ఇదొక్కటే ఉంది. బ్లౌజ్ పీస్ క్లాతు. మిగతాదంతా కూడా కొంచెం బాలేదనమాట. దాంతో గనక ఇలాగ డోరీ తయారు చేస్తే రాదండి మనకి. అంటే తిప్పడానికి రాదనమాట. చాలా ఇబ్బందయిపోతది. అయితే ఇది జాక్ మిషన్ కదా! చిన్న కుట్టు పడినా కూడా తీయటానికి చాలా ఇబ్బంది. అందుకని చూసుకునేటప్పుడే కొంచెం స్లోగా కుట్టుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఉంటది కుట్టనేది. ఫాస్ట్‌గా కూడా ఉంటది కాబట్టి చూసుకొని కుట్టుకోవాలనమాట. వన్ సైడ్ ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సన్నగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసేయండి. ఇక్కడ ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని. అయిపోయిందండి. ఇప్పుడు మనకి లూప్ టర్నర్ ఉంటుంది గదా! దాంతోటి ఇలా తిప్పేసుకుంటే సరిపోతది. ఇలా పెట్టేసుకొని ఇలా మొత్తం కూడాని. అయిపోయింది. ఇలా తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందవుతది. అతుకులు ఎక్కువొచ్చినియి గదా! కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అయిపోతా ఉంటది. అయినా సరే లాగాలి అలాగే. లేదు మా దగ్గర ఇలాంటి సేమ్ కలర్ తోటి క్లాత్ ఉంది కొంచెం అనుకుంటే ఇంకా మంచిదే. మనకు అతుకులు తక్కువ పడతాయి. కానీ శారీలో వచ్చిన సేమ్ పీస్‌తోనే మనము ఇలాగ డోరీ చేసుకుంటే మ్యాచింగ్ అనేది కరెక్ట్‌గా వస్తదనమాట. పట్టు శారీ మీద బ్లౌజ్ కదా! అందుకని. చాలామంది ఏమనుకుంటారంటే హాఫ్ పట్టు ఉంటుంది గదా! దాంతో చేసుకోవచ్చు కదా అనుకుంటారు. జారిపోతదండి. మనం ముడి వేసుకునేటప్పుడు. దాంతో కొంచెం కష్టమే. సో, ఫైనల్‌గా అయితే నాకు ఇంతే హైట్ వచ్చింది. ఇంకా హైట్ గావాలి. మన దగ్గర హైట్ లేదు కదా! నేను ఎలాగ అడ్జస్ట్ చేస్తానో చూపిస్తాను మీకు. మీరు మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. నేను చెప్పిన టిప్స్‌తో గనుక కుడితే మీకు టైం వేస్ట్ అవ్వదనమాట. నేను కుట్టేటప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. సాగదీయాలి. కొంచెం సాగదీస్తే పొడుగొస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. కరెక్ట్‌గా వచ్చేస్తది 3 ఇంచులకి. ఇలా పెట్టేసుకొని ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి బాగా. ఊడిపోకుండా. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముడి వేద్దాం. ముడి వేసిన తర్వాత చూడండి ముడి వేసిన తర్వాత హైట్ ఎంతొచ్చిందో చూడాలి. నాకైతే తక్కువే వచ్చింది. ఇంత హైట్ అనేది అంత నీట్‌గా అనిపించదు. మనకి మళ్ళీ హ్యాంగింగ్స్ పెడితే పైకైపోతది గదా! నేనేం చేశానంటే కొంచెం బాలేదు క్లాత్ అని చెప్పి చూపించాను చూసారా మీకు? ఫస్ట్ అయితే దీన్ని ఎంతైతే చిన్న బోర్డర్ ఉందో అవన్నీ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మొత్తానికి 8 ఫోల్డింగ్స్ అండి. ఇలాగా మనం కోన్‌లాగా షేప్‌లాగా కట్ చేయాలనమాట. కోన్ షేప్‌లాగా. దేని దానికి పీసెస్ అనేవి సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. మొత్తాన్ని ఎన్నొచ్చినాయి అంటే అటు 2, ఇటు 2 మొత్తానికి 4 వస్తాయన్నమాట. తర్వాత మనకి ఈ క్లాత్ అనేది బాలేదండి. చూడ్డానికి మీకు వీడియోలో బావుంది గానీ, దగ్గర నుంచి చూస్తే మొత్తం కూడా డ్యామేజ్ కింద అంత నీట్‌గా లేదనమాట. దీంతో గనక మనం డోరీ తయారు చేస్తే లుక్ అనేది పోతది మొత్తం కూడా బ్లౌజ్ లుక్కు. అయితే నాకు కొంచెం తక్కువైందని చెప్పాను కదా! ఇలాగ కొద్దిగా జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసినట్టు కూడా తెలీదండి. నేను చెప్తాను ఎలాగో. ఒక 2 ఇంచుల వరకైతే కట్ చేసుకొని మళ్ళీ ఇలా తిప్పేస్తున్నాను సన్నగా. సన్నగా తిప్పినా పర్లేదు, లావుగా తిప్పినా పర్లేదు. అదేం బయట కనిపిచ్చదు. అంటే దగ్గర దగ్గర 2 ఇంచులనేది పొడుగు పెరిగినట్టనమాట. ఇక్కడ కూడా అంతే. ఇదంతా కూడా టైం వేస్టు. మీరనుకోవచ్చు అదేదో కుట్టేటప్పుడే జాయిన్ చేయొచ్చు కదా అని. అది కింద రావాలండి.
మనం కుట్టేటప్పుడు జాయిన్ చేస్తే కింద వస్తుందని గ్యారంటీ లేదు. సో ఇప్పుడైతే మనం ఈ కింద డోరీస్ అయిపోయిన తర్వాత లట్కన్స్ ఉంటాయి కదా, ఇలాగ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇప్పుడు కోన్లాగా వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ జాయింట్ వేసేసుకోవాలి, ఇలా జాయింట్ వేసేసుకోవాలి. కింద ఎడ్జ్ దగ్గర నేను జాయింట్ వేస్తున్నాను. జాయింట్ వేయటం వల్ల నాకు కొంచెం కిందకి దిగిందనమాట పొడుగు అనేది. ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్గా ఎక్కడైతే జాయింట్ వేసానో అక్కడ ఒక లట్కన్ అయితే స్టిచ్ వేస్తున్నాను, హ్యాంగింగ్. ఓకేనా, ఇది అయిపోయింది. ఇది నీట్గా కట్ చేసేసుకోండి. ఇలాగా ఓపెన్ చేస్తే మనకి ఒకటి లట్కన్ అయితే వచ్చింది కదా. ఇక్కడ ఎక్కడైతే కిందకు వచ్చిందో అక్కడ ఇంకోటి కూడా ఇలాగ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా ఇంతే, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని డోరీని కూడా కట్ చేసేయండి. అంతే. పొడుగు వచ్చింది చూసారా, పొడుగు వచ్చింది మనకి. దాని తగ్గట్టు హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. అసలు అతికేసినట్టే ఉండదన్నమాట. సో ఈ మెథడ్ మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి యాక్చువల్గా అయితే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర క్లాత్ లేదనమాట. లేనప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనే చూపించవచ్చు అనుకున్నాను, కానీ ఈ మెథడ్ అనేది నాకు కుట్టేటప్పుడు బాగుంది అనిపించింది. అందుకని వీడియో మొత్తం కూడా షూట్ చేశాను. మొత్తానికి నాకు 4 వచ్చినాయి. అంటే చిన్న బార్డర్ తోటి 4 వస్తాయండి. ఇంకొక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. ఆ పెద్ద బార్డర్ హ్యాండ్కి వాడేసాను అనమాట. ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇప్పుడు ఎక్కడ దాకా అయితే మనకి హ్యాంగింగ్ వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ రెండోది కూడా జాయిన్ చేసుకోవాలి కొంచెం పైకి. నాకు తెలిసి 4 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పు ఉండొచ్చు. నేను వేస్ట్ చేయకుండా మొత్తం కూడా పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ మనం ఇంకొకటి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలాగా అయిపోయిందండి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. కానీ కొంచెం టైం పట్టింది నాకైతేనే, ఎందుకంటే ఇవన్నీ చేయాలి కదా. కానీ కస్టమర్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారండి. క్లాత్ లేదు అని చెప్పేసి వదిలించుకునే అంత ఈజీ కాదనమాట ఇది. వెనకాల డోరీస్ పెట్టమన్నప్పుడు పెట్టాలి, ఎందుకంటే మొగ్గం వర్క్ బ్లౌజ్ కదా, చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ముళ్ళు వేసేస్తాను. కొంచెం దగ్గరగా దూరంగా వేసినా కూడా ఇప్పుడు ప్రాబ్లం లేదనమాట, ఎందుకంటే మన దగ్గర క్లాత్ ఎక్కువే ఉంది. థ్రెడ్ ఎక్కువ ఉండటం వల్ల మనకి కొంచెం కుచ్చులు కింద మంచి హైట్ కూడా వచ్చింది కదా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.